శ్రీ శోభకృత నామ సంవత్సరం శిశిర ఋతువు పాల్గొన్న మాసం ఉత్తరాయణం. తేదీ 11/3/2024 సోమవారం. తిథి ఫాల్గుణ. శుద్ధ పాఠ్యమి ఉదయం 10:46 వరకు. నక్షత్రం ఉత్తరభాద్ర 11:02 వరకు. వర్జ్యం ఉదయం 10:22 నుండి 11:46 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:50 నుండి 1:38 వరకు. తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:13 నుండి 4:01 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. శుభ సమయం ఉదయం 9:15 నుండి 9:50 వరకు. మేషరాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శ్రమకు ఫలితం దక్కుతుంది. పనుల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. షేర్లు, భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. వృషభ రాశి. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. రాబడి తగ్గుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై సన్నిహితులు సాయం అందుకుంటారు. సోదరుల నుంచి ధనలాభం. శుభవార్త వింటారు. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. మిథున రాశి. చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. విలువైన వస్తువులు, వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. కర్కాటక రాశి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. సింహరాశి. చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఇంటర్వ్యూలు కలిసి వస్తాయి. ధన, వస్తు లాభాలు పొందుతారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అరుదైన ఆహ్వానం అందుకుంటారు. పిల్లలకి ద్రాక్ష పండుని ఇవ్వండి. కన్యారాశి. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. వస్తువులు కొనుగోలు చేస్తారు. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. తులారాశి. ముఖ్యమైన కార్యక్రమాలలో తొందరపాటు వద్దు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. సంతానం నుంచి కీలక సమాచారం అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. వృశ్చిక రాశి. పనుల్లో విజయం సాధిస్తారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానం నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. శుభవార్త వింటారు. పిల్లలకి ద్రాక్ష పండుని ఇవ్వండి. ధనస్సు రాశి. కొత్త మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితుల నుంచి ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. మకర రాశి. కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వ్యవహారాలలో ఒడిదుడుకులు ఎదురైనా మిత్రుల సాయం అందిస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. పిల్లలకి ద్రాక్ష పండుని ఇవ్వండి. కుంభరాశి. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రుణ ఒత్తిడులు తీరి ఊరట చెందుతారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. పిల్లలకి ద్రాక్ష పండుని ఇవ్వండి. మీనరాశి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. సంతానం నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి. శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం.